మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ప్రియ దైవజనమా, మన జీవితాలలో మాట్లాడుటకు నిదానించే వారముగా, కోపించుటకు నిదానించే వారముగా ఉంటూ వినుటకు మాత్రమే వేగిరపడే వారముగా ఉండాలని ఈ వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దైవజనమా, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను అని వ్రాయబడి ఉంది. ప్రియ దైవజనమా, మనము మాట్లాడుటలో తొందరపడి మాట్లాడడం వలన, విస్తారముగా మాట్లాడడం వలన దైనందిన జీవితాలలో కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి, సంఘాలు విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి. జాగ్రత్త ప్రియ దైవజనమా, ప్రతి మాటకు విమర్శ దినాన లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. మన నోటి మాటలు దేవునికి అంగీకారముగా ఉండాలి. విస్తారమైన మాటలు మాట్లాడకుండా మన పెదవులను మూసుకునే వారముగా మనముండాలి. అటివాడు బుద్ధిమంతుడని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం తెలియజేస్తూ ఉంది. ఆకాశ మహాకాశములు పట్టజాలని అత్యున్నత దేవుని సముఖమున మనము జీవిస్తూ ఉన్నాము, నడయాడుతూ ఉన్నాము అని అనుక్షణము జ్ఞాపకము చేసుకుని మాటలాడుటకు నిదానించే వారమై ఉండాలి. ప్రియ దైవజనమా, సర్పముతో విస్తారముగా మాటలాడిన హవ్వ పాపములో పడింది. తొందరపడి మోషేను మాటలతో తూలనాడి ఆయాసపరచిన మిర్యాము దేవుని కోపానికి పాత్రురాలైనది. ప్రియ దైవజనమా, కాబట్టి కోపించడానికి కూడా మనము నిదానించే వారముగా ఉండాలి. ఎందుకనగా కోపోద్రేకియగువాడు కలహాన్ని రేపుతాడు అని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. కయ్యను కోపము అతన్ని నరహంతకుణ్ణి చేసింది. మోషే అంతటి దైవజనుడు తాను కోపంతో పలికిన మాట కారణంగా కనానులో ప్రవేశించలేకపోయాడు. ప్రియ దైవజనమా, మన పాపముల నుండి మనలను విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కానీ మన పాపములో మనము పట్టబడడానికి మన మాటలే కారణమవుతూ ఉన్నాయేమో, మనము పాపములో పట్టబడడానికి మన మాటలే కారణమవుతూ ఉన్నాయేమో ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకుందాము. ప్రియ దైవజనమా, మన జీవితాలలో కోపము అనేది మానవ సంబంధాలను తెంచివేస్తుంది. ఒక్కొక్కసారి మన ఆత్మీయులను మనకు దూరం చేస్తూ ఉంటుంది. తరువాత విచారించడం కంటే కోపాన్ని జయించే వారముగా ఉండడం అభ్యాసము చేసుకునాలి. దేవుడు మన కోపానికి ఒక కాల పరిమితిని నియమించినాడు. సాయంకాలము వరకే, సూర్యాస్తమయము వరకే మన కోపము నిలిచి ఉండాలని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ వాక్యము వింటున్న మీలో ఎందరూ కోపము అనే గుణాన్ని మీ హృదయంలో మోస్తూ ఉన్నారు? అది ఒక పాప భారమని ఎరిగి ఉన్నారా? ఈ దినం దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉన్నాడు. మన మాటలను పరీక్షించుకుందాము. మాట్లాడుటలో నిదానించే వారముగా ఉందాము. మన కోపాన్ని జయించే వారముగా ఉందాము. కోపించుటకు నిదానించే వారముగా ఉందాము. అటి కృపదేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో మాట్లాడుటకు, కోపించుటకు నిదానించే వారముగా ఉండే కృప
మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: గుణవతి అయిన భార్య ఎటువంటి ఉపదేశము బోధించును? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.